హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంట విహారం విత్ దేవి. ఈరోజు వీడియోలో నేను మీకు కృష్ణా పగడి ఎలా తయారు చేయాలో డీటెయిల్గా చూపిస్తాను. చూడండి, ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా, అది ఇదే. ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా ఒక అట్టముక్క, అంటే మీకు శారీతో కానీ డ్రెస్సెస్తో కానీ బాక్స్ వస్తుంది కదా, ఆ బాక్స్ని కట్ చేసుకోవాలి. మీకు వెడల్పు 3 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా పెట్టుకోవాలి. 2 ఎడ్జెస్ని పెట్టుకొని ఇలా కుట్టుకోండి. తర్వాత బ్యాక్ సైడ్ మీకు అన్నయ్యని పిలిచి తల మీద పెట్టి చూడండి. అప్పుడు అక్కడ వరకు ఫోల్డ్ చేసేసుకుంటే ఫిట్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోండి. చుట్టూ కుట్టుకుంటే టైట్గా ఉంటుంది, చిరిగిపోకుండా అలానే పెట్టుకున్నప్పుడు జారిపోకుండా ఉంటుంది. మీరు ఏంటంటే కొందరు స్టాప్లర్ యూస్ చేస్తారు, యూస్ చేయడంలో ప్రాబ్లం లేదు. స్టాప్లర్ యూస్ చేయటం వల్ల పిల్లలకి అది గుచ్చుకుంటుంది లోపల సైడు. మళ్ళీ అలా గుచ్చుకోకుండా ఉండాలి అంటే లోపల మళ్ళీ ఏమైనా క్లాత్ అట్టముక్క ఏదైనా మళ్ళీ అంటించాలి. అలా మళ్ళీ గ్లూ యూస్ చేస్తే మనకి ఎక్కువ టైం పడుతుంది అనమాట ఆరటానికి. అలా గ్లూ యూస్ చేయకుండా మీరు ఇలా దారాన్నే యూస్ చేసినట్టయితే పిల్లలకి ఇబ్బంది ఉండదు, అలానే బాగుంటుంది. బట్ చూసుకోండి జాగ్రత్తగా, గుచ్చుకుంటుంది మనం కుట్టేటప్పుడు. ఆ తర్వాత ఇలా మీరు ఒక క్లాత్ తీసుకోండి, మంచి ఒక కలర్లో మీ పిల్లడి డ్రెస్కి మ్యాచ్ అయ్యేలా. అది వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి ఒక దగ్గర కుట్టేసుకోండి. ఎడ్జ్లో కుట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా దాన్ని మీరు రోల్ చేసుకోవాలన్నమాట. ఇలా చుట్టూరు చుట్టుకుంటూ అది రోల్ చేసుకుంటూ అలా మొత్తం అట్టముక్క మొత్తం వచ్చేలాగా చూసుకోండి. అది మీకు 2 రౌండ్స్ వస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం 2 to 3 కలర్స్తో చేస్తాం కాబట్టి మీకు 5 కలర్స్ చేసుకున్నా పర్వాలేదు. చూడండి, గుచ్చుకుంది. బట్ మనకి గుచ్చుకున్నా అంత ఇది ఉండదు, కానీ పిల్లలకి గుచ్చుకుంటే ఇబ్బంది అవుతుంది కదా. అందుకే స్టాప్లర్ యూస్ చేయకుండా మనం ప్రాబ్లం ఫేస్ చేసినా పిల్లలు ప్రాబ్లం ఫేస్ చేయకుండా చూసుకోవాలి ఎప్పుడైనా. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తాన్ని ఫోల్డ్ చేసుకుంటూ మనకి మళ్ళీ ఏ ఎడ్జ్ అయితే వస్తుందో ఆ ఎడ్జ్లో కుట్టుకోండి. ఎడ్జ్లో కుట్టుకున్న తర్వాత కూడా మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇది మధ్యలో జారిపోతుంది అనమాట. 2 ఎడ్జెస్లో కుట్టడం కాకుండా మధ్యలో కూడా కుట్టుకోవాలి లైట్గా, లేదంటే జారిపోతుంది. మీరు ఇలా కుట్టుకోవటం వల్ల మీరు ఇది ఒక్కసారి చేస్తే ఈ పగిడి మళ్ళీ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎవ్రీ టైం ఇదే యూస్ చేసుకోవచ్చు హ్యాపీగా, ఎక్కడైనా దాచేసుకొని. అందుకని మంచిగా డెకరేట్ చేసుకొని ఒకేసారి పగిడి చేసేసుకుంటే బాగుంటుంది. ఇలా రోల్ చేసుకున్నాక చూడండి, ఎడ్జెస్ ఏమైనా కొంచెం చివర్లు బాగోకపోయినా దారాలు వచ్చేసాయినా మీరు ఏం చేస్తారంటే అదంతా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకొని చూడండి. ముడి మనం వీడియోలో చూపిస్తున్న విధంగా వేస్తే ఊడకుండా ఉంటుంది. అయిపోయిన తర్వాత చూడండి, మళ్ళీ ఎక్కడికక్కడ నేను కుడుతున్నాను అనమాట. అలా కుట్టుకోవటం వల్ల మీకు జారిపోకుండా నీట్గా ఉంటుంది. కన్నయ్య వేసుకునేటప్పుడు కూడా కొంచెం బాగుంటుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ మీరు ఇంకో క్లాత్ తీసుకోండి. మ్యాచింగ్లో కొంచెం నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే లైట్ పింక్ అండ్ అంటే వేరే కలర్స్ అనమాట, అలా వచ్చినట్టు ఒకటి తీసుకుంటున్నాను. అంతా సింగిల్ కలరే కాకుండా మళ్ళీ మనం ఏంటంటే మధ్యలో మార్చుకుంటే బాగుంటుంది. అలా మార్చుకున్నట్టు చూడండి, నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. కొంచెం ఫ్లవర్స్ వచ్చినట్టు గట్రా చేసుకున్నాను. అది కూడా సేమ్ ముందు చూపించినట్టే కుట్టేసుకుంటే సరిపోతుంది. మీరు ఇలా జాగ్రత్తగా, అంటే ముడి కూడా మీరు బాగా వేయండి. ముడి బాగా వేస్తే జారిపోకుండా, అండ్ ఆ ముడి వేసేటప్పుడు కూడా అట్టముక్క పాడవకుండా చూసుకోండి. చూడండి, మళ్ళీ పింక్లోనే ఇంకో షేడ్ తీసుకొని నేను కుట్టుకున్నాను అనమాట. మీకు అంచులు, చీర అంచులు ఉంటాయి చూడండి, అవి అవైలబుల్లో ఉన్న కుట్టుకోండి, బాగుంటుంది. మొత్తం అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పూసలు ఎక్కించుకుంటున్నాం అనమాట. ఏం లేదు, అట్టముక్కలోంచి క్లాత్ బయటికి దారం తీసేసుకొని సూదితో ఇలా సూదికి కొన్ని పూసలు ఎక్కించేసుకొని అవి ఏంటంటే మీరు మళ్ళీ దానికే కుట్టేసుకుంటే మీకు ఇలా వేలాడుతున్నట్టు బాగుంటుంది. నెక్స్ట్ పైన పింఛం కోసం మీరు ఒక క్లాత్ తీసుకొని మ్యాచింగ్ కలర్లో డబుల్ ఫోల్డ్ చేసుకోండి, ఫిట్గా ఉంటుంది. తర్వాత చీర కుచ్చులు పెట్టినట్టు ఇలా పెట్టేసుకొని దాన్ని కట్టేసుకోవటమే, ఇంకంతే రెడీ అయిపోతుంది. దీన్ని పగిడికి పెట్టి కుట్టేసుకుంటే మీరు ఫ్లవర్స్ ఏవైనా సరే ఇంకో సైడు డెకరేట్ చేసుకోవచ్చు. నేను చిన్న పూసలు ఫ్లవర్స్లో ఉన్నవి డెకరేట్ చేసుకున్నాను సడన్గా, కాబట్టి నాకు ఇవే ఇంట్లో దొరికాయి. ఇంకంతే కృష్ణాకి పెట్టేస్తే సూపర్.